హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. తక్కువ బడ్జెట్లో కొత్త అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో తప్పక చూడండి. సూరారంలో కొత్త అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ సేల్కి రావడం జరిగిందండి. 1000 స్క్వేర్ యార్డ్స్లో ఈ అపార్ట్మెంట్ అనేది కట్టడం జరిగిందండి. G+5 5 ఫ్లోర్లో బిల్డింగ్ కట్టడం జరిగిందండి. అపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ అండ్ రేరా పర్మిషన్తో మనకి ఈ అపార్ట్మెంట్ అనేది డెవలప్ చేయడం జరిగిందండి. మనకు ఫ్లోర్కి 5 ఫ్లాట్స్ కట్టడం జరిగిందండి. మొత్తం G+5 అయితే మనకు 25 ఫ్లాట్స్ వస్తుంది. ఫ్లోర్కు 5, మొత్తం 5 ఫ్లోర్స్ కాబట్టి 25 ఫ్లాట్స్ వస్తుందండి. రెడీ టు మూవ్ అండి. మనకు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మనం చూస్తున్నామండి. 1000 SFT ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మనది సేల్కి రావడం జరిగింది. మనకు సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్ మనకు ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి, సేల్కి ఉన్నాయండి. మనకు 2 BHK ఫ్లాట్స్ అండి. మొత్తం మనకు ఫుల్ వెంటిలేషన్ చూస్తున్నారు కదా, 2 BHK ఫ్లాట్స్. మనకు ఈ ఫ్లాట్ వచ్చేసి 100% వాస్తు ప్రకారం అండి. లిఫ్ట్ అండ్ కార్ పార్కింగ్ అవైలబుల్ ఉందండి. ఇది వచ్చేసి మనకు పెద్ద హాలు, ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి. 100% వాస్తు ప్రకారం మనకి ఈ ఫ్లాట్ అనేది కట్టడం జరిగిందండి. మనకి ఎలాంటి లైటింగ్ లేదండి, మనకి అయినా కానీ ఫుల్ వెంటిలేషన్ ఉందండి. గాలి వెలుతురు చాలా బాగుందండి. మనకు కార్ పార్క్ అండ్ లిఫ్ట్ మనకు అవైలబుల్ ఇవ్వడం జరిగిందండి. మనకు యూడిఎస్ వచ్చేసి మనకు 44 స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుందండి. మనకు ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. రెడీ టు మూవ్ అటాచ్డ్ మనకు వాష్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. ఇది మొత్తం రెసిడెన్షియల్ ఏరియాలో మనకు ఈ అపార్ట్మెంట్ అనేది సేల్కి రావడం జరిగిందండి. మొత్తం ఫ్లాట్ ఏరియా అండి. మొత్తం వచ్చేసి మొత్తం అపార్ట్మెంట్ కల్చర్ ఏరియా, మొత్తం సరౌండింగ్ మొత్తం అపార్ట్మెంట్ కల్చర్ ఏరియా. మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ అండి. ఈ ఫ్లాట్ వచ్చేసి సూరారంలో ఉందండి. మెయిన్ రోడ్కి జస్ట్ 500 మీటర్స్ దూరంలో ఉంటుందండి. మొత్తం ఆల్ ఎమ్యూనిటీస్తో కలిపి మనకు 47 lakhs చెప్తున్నారండి. లైట్ నెగోషియబుల్ ఉంటుంది. మనకి నియర్ బై ఐరిస్ ఇంటర్నేషనల్ స్కూల్, CMR ఇంటర్నేషనల్ స్కూల్, సూపర్ మార్కెట్స్, వెజిటబుల్ మార్కెట్ జస్ట్ దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయండి. KPHPకి ఐటెక్ సిటీ జస్ట్ 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి.